హాయ్ వెల్కమ్ టు ద పిఎం ఫ్యాక్టర్. భారత నౌకాదళం ప్రపంచంలోనే అగ్రశ్రేణి నౌకాదళంగా ఎదిగింది. సముద్ర జలాల్లోనే కాదు, తీర ప్రాంతాల్లోనూ మనదే పై చేయిగా నిలిచే సామర్థ్యాన్ని సొంతం చేసుకుంది. ఆధునిక రక్షణ వ్యవస్థను కలిగిన ఇండియన్ నేవీ ప్రధాని మోదీ ఆత్మనిర్భర్ భారత్కి నిదర్శనంగా నిలుస్తోంది. స్వదేశీ వనరులు, స్వదేశీ నైపుణ్యాలతో రూపొందించిన ప్రతి ఐఎన్ఎస్ రక్షణ వ్యవస్థ భారత అమ్ముల పొదిలో ప్రత్యేక అస్త్రంగా నిలుస్తోంది. विश्व की आज की स्थिति हमें सिखाती है कि इसका मार्ग एक ही है, आत्मनिर्भर भारत। आज का भारत अपने लिए बड़े लक्ष्य तय कर रहा है और उसे पाने के लिए अपनी पूरी शक्ति लगा रहा। Today, with the commissioning of INS Arnala, yet another asset has been added to our naval fleet with weapons and sensor-intensive suites. It's a testimony of our government's commitment towards raising and maintaining a strong blue water maritime force. कि हमारी नेवी ने भी मेक इन इंडिया अभियान का बहुत अधिक विस्तार किया। ఎకిసిపడే సముద్రపు అలలను నియంత్రించేవాడు నిజానికి రారాజుగా నిలుస్తాడు. ఇది మోదీ ప్రభుత్వానికి కూడా బాగా తెలుసు. అందుకే సముద్రంపై భారత్ ఆధిపత్యాన్ని చాటేలా ప్రయత్నిస్తోంది. శత్రువుల గుండెల్లో దేశ నావికాదళం నిద్రపోయేలా నిరంతరం నేవీ బలాన్ని పెంచే పనిలో పడింది. స్వదేశీ సత్తా ఏంటో విశాఖపట్నంలోని నేవల్ డాక్యార్డ్ లో కనిపించిన ఈ దృశ్యాలే ఇందుకు నిదర్శనం. భారత స్వదేశీ శక్తిని చాటే అత్యాధునిక ఆయుధ సంపత్తిని చూడొచ్చు. ఇది సరికొత్త భారతదేశపు సరికొత్త దృశ్యం. ఇది భారత్ స్వావలంబన గర్జనకు నిదర్శనం. ఇది ఎలాంటి ఆయుధమంటే శత్రువు సముద్రంలో అడుగు పెట్టేందుకు వణికిపోవాల్సిందే. పేరు ఐఎన్ఎస్ అర్నాలా. జూన్ 18, 2025న మొట్టమొదటి స్వదేశీ యాంటీ సబ్మరైన్ షాలో వాటర్ క్రాఫ్ట్ ఐఎన్ఎస్ అర్నాలా నౌక భారత నౌకాదళంలో చేరింది. విశాఖపట్నం నేవల్ డాక్యార్డ్ లో జాతికి అంకితం చేశారు. కార్యక్రమంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ పాల్గొన్నారు. Our Navy needs to remain strong, credible and equipped with the latest state-of-the-art ships. With the commissioning of INS Arnala, yet another asset has been added to our naval fleet with weapons and sensor-intensive suites. It's a testimony of our government's commitment towards raising and maintaining a strong blue water maritime force. ఐఎన్ఎస్ అర్నాలను సముద్రపు వేటగాడిగా భావిస్తారు. ఈ నౌకను హిందూ మహాసముద్రంలో భారత నావికాదళం శక్తిని చాటేలా రూపొందించారు. అతి తక్కువ లోతున్న చోట కూడా శత్రు జలాంతర్గాములను గుర్తిస్తుంది. దాన్ని ట్రాక్ చేసి తర్వాత నాశనం చేస్తుంది. देखिए आईएनएस अर्नाला जो है वो एक उसको हम कहते हैं एंटी सबमरीन वॉरफेयर, मतलब पनडुब्बी के खिलाफ शैलो वाटर क्राफ्ट। शैलो वाटर क्राफ्ट मतलब ज़्यादा गहराई में नहीं जाएगा ये,
तो कई बार ऐसा हो सकता है कि दुश्मन की पनडुब्बी ये जो शैलो वाटर है जिसमें ज़्यादा गहराई नहीं है वहाँ पे आके ऑपरेट करे, तो उसमें बड़े बड़े जहाज़ जो हैं उनको सब पनडुब्बी पकड़ने में मुश्किल होती है। तो इसलिए हमने स्पेशली ये जहाज़ डिज़ाइन नेवी ने डिज़ाइन किया है। ऐसे 16 जहाज़ होंगे। इसका मतलब आपकी जितने बंदरगाह हैं जिनको पनडुब्बी से खतरा हो सकता है, दुश्मन की पनडुब्बी से, क्योंकि वो आके वहाँ पनडुब्बी बंदरगाह के बाहर पेट्रोल करेंगे, उन सब के लिए ये बहुत फ़ायदेमंद रहेगा, उन बंदरगाहों की सुरक्षा के लिए। ఐఎన్ఎస్ అర్నాలా ఆత్మనిర్భర్ భారత్ కు రుజువు. ఎందుకంటే ఇది మొట్టమొదటి స్వదేశీ జలాంతర్గామి వ్యతిరేక యుద్ధ నౌక. దీని తయారీలో 80% స్వదేశీ పరికరాల్నే ఉపయోగించారు. ఇది భారత్ యాంటీ సబ్మరైన్ వార్ఫేర్ బలాన్ని పెంచింది. అలాగే ఐఎన్ఎస్ అర్నాలా మొదటి భారత నావికా దళానికి చెందిన జలాంతర్గామి వ్యతిరేక యుద్ధ నౌక కూడా. ఈ యుద్ధ నౌక ప్రత్యేకంగా లోతులేని నీళ్లలో అంటే తీర ప్రాంతాల్లో ఉండే శత్రు జలాంతర్గాములను గుర్తించి నాశనం చేసేలా తయారు చేశారు. ఇందులో అమర్చిన ఆధునిక సోనార్, టార్పెడో, రాకెట్ వ్యవస్థలు సముద్రంలో తిరుగులేని శక్తిగా నిలుపుతాయి. ఐఎన్ఎస్ అర్నాలా పొడవు 77 మీటర్లు. దీని బరువు 1490 టన్నుల కంటే ఎక్కువ. ఐఎన్ఎస్ అర్నాలా వేగం గురించి మాట్లాడుకుంటే ఇది 25 నాట్లు అంటే దాదాపు గంటకు 46 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. ఇందులో డీజిల్ ఇంజిన్ తో పాటు వాటర్ జెట్ ను ఉపయోగించారు. అర్నాలాలో అత్యాధునిక సెన్సార్లున్నాయి. దీని సామర్థ్యం 57 మంది వరకు ప్రయాణించొచ్చు. ఐఎన్ఎస్ అర్నాలా యుద్ధ నౌకకి మహారాష్ట్రలోని చారిత్రాత్మక అర్నాలా కోట పేరు పెట్టారు. ఇది దేశ గొప్ప సముద్ర వారసత్వాన్ని ప్రతిబింబిస్తుంది. ఐఎన్ఎస్ అర్నాలా సముద్రంలో అన్ని రకాల ముప్పులని ధీటుగా ఎదుర్కొని బలమైన శక్తిగా నిలుస్తుంది. తీర ప్రాంత సరిహద్దుల రక్షణకి పెట్టని కోటలా మారింది. ప్రధానమంత్రి దృష్టి మేక్ ఇన్ ఇండియాపై ఉంది. మోదీ ప్రభుత్వం నిరంతరం భారత సైనిక సామర్థ్యాలను విశేషంగా పెంచే పనిలో నిమగ్నమై ఉంది. అందుకే ఐఎన్ఎస్ అర్నాలాను తేవాలని ప్రణాళికను సిద్ధం చేస్తున్నప్పుడు దాన్ని దేశీయంగానే నిర్మించాలని అనుకుంది. ఐఎన్ఎస్ అర్నాలా యుద్ధ నౌకలో 80% కంటే ఎక్కువ పరికరాలు, వ్యవస్థలు భారతదేశంలోనే తయారు చేయబడ్డాయి. దీనికి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఎల్ఎన్టీ, మహీంద్రా డిఫెన్స్ వంటి కంపెనీలు దోహదపడ్డాయి. 55 కంటే ఎక్కువ భారతీయ ఎంఎస్ఎంఈ కంపెనీలు భాగస్వాములుగా నిలిచాయి. స్థానిక పరిశ్రమల్ని కూడా ప్రోత్సహించినట్లయింది. ఇది ప్రధానమంత్రి మోదీ దూరదృష్టి ఆలోచన ఫలితం. ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత సైనిక సామర్థ్యం ప్రపంచ వేదికపై తిరుగులేని శక్తిగా నిలుపుతోంది. సంవత్సరం భారత నావికా దళానికి స్వర్ణకాలం కంటే తక్కువేమీ కాదు. ఎందుకంటే ఈ ఏడాది జనవరి నెలలోనే ప్రధాని మోదీ 3 యుద్ధ నౌకలను దేశానికి అంకితం చేశారు. ఇందులో స్టెల్త్ గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్ ఐఎన్ఎస్ సూరత్, స్టెల్త్ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ నీలగిరి, ఐఎన్ఎస్ వార్షీర్ జలాంతర్గామి ఉన్నాయి. ఈ 3 అల్ట్రా ఆధునిక యుద్ధ నౌకలు నేవీలో చేరడం వల్ల నేవీ బలం మరింత పెరిగింది. హిందూ మహాసముద్రంలో ఇండియా తన స్థానాన్ని బలోపేతం చేసుకోవడంతో పాటు చైనా, పాకిస్తాన్ నావికా దళాలను ఎదుర్కొనేలా ముందుకు కదులుతోంది. జనవరి 2025 నాటికి నేవీ దగ్గర 150 కంటే ఎక్కువ నౌకలు, జలాంతర్గాములు ఉన్నాయి. 2050 నాటికి 300 నౌకలు, 600 విమానాలను కలిగి ఉండడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఏడాదిలో 12 నౌకలు ప్రారంభిస్తారు. ప్రస్తుతం 60 పెద్ద నౌకలు నిర్మాణంలో ఉన్నాయి. ఈ పెట్టుబడి ద్వారా ఆర్థిక వ్యవస్థకు దాదాపు 3 లక్షల కోట్ల వరకు ప్రయోజనం చేకూరుతుంది. అంతేకాదు 6 రెట్లు ఉపాధి పెరుగుతాయి. ప్రతి నౌక నిర్మాణంలో 14,000 మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయి. భారతదేశం ఇతర దేశాలపై ఆధారపడడం తగ్గించడాన్ని ప్రధాని మోదీ లక్ష్యంగా పెట్టుకున్నారు. हमारे तीसरे टर्म के पहले बड़े फैसलों में से था महाराष्ट्र के वाढवण पोर्ट को मंजूरी। 75,000 करोड़ रुपए के खर्च से इस आधुनिक पोर्ट के निर्माण का काम
शुरू भी हो चुका है। इससे भी महाराष्ट्र में रोजगार के हजारों नए अवसर बनने वाले हैं। साथियों, बहुत लंबे समय तक बॉर्डर और कोस्टलाइन से जुड़े कनेक्टिविटी इंफ्रास्ट्रक्चर पर उतना ध्यान नहीं दिया गया। बीते 10 सालों में इसके लिए भी अभूतपूर्व काम हुआ है। जलमेव यस्य बलमेव तस्य, यानी जो समुद्र पर नियंत्रण रखता है वह सर्वशक्तिमान है। భారత నావికాదళం ఇటీవలి కాలంలో అనేక గొప్ప విజయాలను సొంతం చేసుకుంది. అందుకే ఇండియన్ నేవీ ప్రపంచంలోని అగ్రశ్రేణి నౌకా దళాల్లో ఒకటిగా నిలిచింది. స్వదేశీ విమాన వాహక నౌక, అణు జలాంతర్గాములు, లాంగ్ రేంజ్ స్ట్రైక్ సామర్థ్యం, ఆధునిక క్షిపణి వ్యవస్థలు, రోబోటిక్ టెక్నాలజీ భారత తీర ప్రాంత భద్రతను ఆధునీకరించింది. ఇంతేకాదు, ఈ ప్రయత్నాల ద్వారా స్వావలంబన దిశగా భారత్ అడుగులు వేస్తోంది. स्वतंत्रता के बाद हमारी भारतीय नौसेना ने विभिन्न अवसरों पर अपना पराक्रम दिखाया, चाहे वो गोवा के मुक्ति संग्राम हो या 1971 का भारत पाक युद्ध हो। जब हम नौसेना की बात करते हैं तो सिर्फ हमें युद्ध ही नजर आता है, लेकिन भारत की नौसेना मानवता के काम में भी उतनी ही बढ़ चढ़ करके आगे आई। ఐఎన్ఎస్ విక్రాంత్ భారతదేశపు మొట్టమొదటి పూర్తి స్వదేశీ విమాన వాహక నౌక. నేవీ కోసం దీన్ని ఇండియాలోనే తయారు చేశారు. ఐఎన్ఎస్ విక్రాంత్ కొచ్చి షిప్ యార్డ్ లో తయారు చేశారు. 2022 నుంచి ఇది భారత నౌకాదళంలో భాగమైంది. ఐఎన్ఎస్ విక్రాంత్ భారత నావికా దళానికి అభేద్యమైన అజేయమైన శక్తినిస్తుంది. దీన్ని చూస్తేనే శత్రు దేశాలకు వణుకు పుడుతుంది. ఐఎన్ఎస్ విక్రాంత్ బరువు 45,000 టన్నులు. ఈ విమాన వాహక నౌక 262 మీటర్ల పొడవు, 62 మీటర్ల వెడల్పు ఉంటుంది. ఐఎన్ఎస్ విక్రాంత్ లో 14 డెక్లున్నాయి. ఇందులో 1700 మంది సైనికులను మోహరించవచ్చు. దీనిపై 34 యుద్ధ విమానాలు, హెలికాప్టర్లను నిలపొచ్చు. వీటిలో MiG-29K యుద్ధ విమానాలు కూడా ఉన్నాయి. కామో 31 హెలికాప్టర్లను కూడా తీసుకువెళ్లొచ్చు. ఐఎన్ఎస్ విక్రాంత్ లో MH-60 రోమియో సీహాక్ హెలికాప్టర్లు, స్వదేశీ అధునాతన లైట్ హెలికాప్టర్ ధ్రువ్ని కూడా ల్యాండింగ్ చేయొచ్చు. అదే సమయంలో రఫేల్ మెరైన్ ఫైటర్ జెట్లను కూడా ఐఎన్ఎస్ విక్రాంత్ పై మోహరిస్తారు. विक्रांत विशाल है, विराट है, विहंगम है। विक्रांत केवल एक युद्धपोत नहीं है, ये 21वीं सदी के भारत के परिश्रम, प्रतिभा, प्रभाव और प्रतिबद्धता का प्रमाण है। ఐఎన్ఎస్ అరిఘాత్ భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ న్యూక్లియర్ సబ్మెరైన్ ఐఎన్ఎస్ అరిఘాత్. దీని సహాయంతో ఇండియా న్యూక్లియర్ ట్రయాడ్ లో చేరగలిగింది. అంటే నింగి, నీరు, నేల మీద నుంచి అణుదాడులను చేసే సామర్థ్యాన్ని ఐఎన్ఎస్ అరిఘాత్ భారత్ నావికాదళానికిస్తుంది.
ఇది 6,000 టన్నుల అణు జలాంతర్గామి. దీనిపై K-15 BO-5 స్వల్ప శ్రేణి క్షిపణులను మోహరిస్తారు. ఇది 700 కిలోమీటర్ల వరకు లక్ష్యాలను ఛేదించగలదు. దీని సహాయంతో అణు క్షిపణులను నీటి అడుగు, నీటి ఉపరితలం నుంచి కూడా ప్రయోగించొచ్చు. अरिहंत का अर्थ है दुश्मन को नष्ट करना. अरिहंत की सफलता देश के लिए एक बहुत बड़ी, एक बेमिसाल उपलब्धि है. देश की सुरक्षा के लिए एक बहुत बड़ा कदम है. ఇది కొత్త శతాబ్దపు కొత్త భారతం. ఈ సరికొత్త భారతదేశ అభివృద్ధిని వేగవంతం చేయడానికి ప్రధానమంత్రి మోదీ, ఆయన ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోంది. భారత సైనిక శక్తిని ప్రపంచ దేశాలు ప్రశంసించడమే ఇందుకు నిదర్శనం. ఇది వాల్టి పిఎం ఫ్యాక్టర్. వికసిత భారత పర్వంలో రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.